నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వ్యాఖ్యలను బీఎస్పీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొత్తపల్లి కుమార్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ గ్రామ సభల ద్వారా కాకుండా నేను టిక్ పెట్టిన వాళ్ళకే వస్తాయని మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలంతా ఓట్లు వేస్తే ఎమ్మెల్యేగా గెలిచారని, కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేగా గెలుపొందలేదని ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన నియోజకవర్గ ప్రజలందరికీ దక్కాలని కోరారు. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిన ఇల్లు రావాలన్నా, మీకు ఇల్లు రావాలన్నా, రేషన్ కార్డు రావాలన్నా, ఏదైతే పథకాలు రావాలంటే నేను కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిన మా కార్యకర్తలు ఎవరు డిక్లేర్ చేస్తే వాళ్ళే అని చెప్పి మాట్లాడాను. నేను అడుగుతా ఉన్నాను, ప్రజల సొమ్మని ఎక్కువ రాదని చెప్పి నువ్వు వార్నింగ్ మాట్లాడలేవు కదా. నేను అడుగుతా ఉన్నా, మీ తాత సంపాదించిన ఆస్తి ఏమైనా ఉంటే, మీ అబ్బాయి ఆస్తి ఉంటే, మీ అబ్బాయి అంటే మీ నాయన ఆస్తులు అంటే అట్లా మాట్లాడుతున్నారు. ఏమనుకుని మాట్లాడుతున్నాను? ఇష్టం ఉన్న ప్రజలపై అంటే అవాక చవాకలు అంటే అహంకారం మీద మీద రావని ఏమనుకున్నావు? నీ సొత్తు ఏమన్నది? నీ ఇంట్లో సొమ్ము ఏమన్నది? ప్రజల సొత్తు ప్రజలకు ఇవ్వాలని నువ్వే చెప్పినావు. బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. 86,000 ఓట్లు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. నేను మా పార్టీ బహుజన్ సమాజ్ పార్టీగా ఎమ్మెల్యేకి ఏం సవాల్ విసురుతా ఉన్నామంటే, 86,000 సభ్యత్వాలు నువ్వు కాంగ్రెస్ పార్టీని చూపిస్తావా? 86,000 సభ్యత్వాలు నువ్వు చూపించినప్పుడు నీ 86,000 మందికే నువ్వు పనిచేసుకో. కానీ మీ గెలుపు కోసం నాగర్ కర్నూలు ప్రజానికం అంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీ కార్యకర్తల సమావేశంలో నేను టిక్కు పెడితేనే సంక్షేమ పథకాలు వస్తాయంటున్నావు. మళ్ళీ ట్యాక్సులు కూడా మీ పార్టీలోనే కట్టమని